చంద్రబాబు సూపర్ 6 మోసాలపై ప్రజా గాయకుడు దేవిశ్రీ మరో పాట రాశారు. ప్రతి సందర్భంలోనూ కూడా ఎగవేస్తున్నటువంటి హామీలను దేవిశ్రీ తన పాట ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర యాసలో ఈసారి కూడా మరో పాట రాశారు. ప్రస్తుతం దేవిశ్రీ ఉన్నారు, మాట్లాడదాం. దేవిశ్రీ గారు, ఎందుకు పాట రాయాలనిపించింది? ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు, కానీ వాస్తవానికి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గతంలో ఏవైతే హామీలు ఇచ్చాడో అవి ఏవి కూడా అమలు చేయలేదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నీ బాబుకిచ్చావో జాబు, మేము అడిగితే తంతనంటావు. నంగనాచి మాటలు ఎన్నో చెబుతూ గద్దెనెక్కి కూకున్నావు. బాబు ఓయ్ బాబు, ఓయ్ బాబు చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, బాబు చంద్రబాబు 3 గ్యాస్ బండలన్నావు, గ్యాస్ మా మీద ఒగ్గేసినావు. నమ్మి మేమంతా ఓట్లేసినాక నట్టెడ ముంచిపోయావు. బాబు ఓయ్ బాబు, ఓయ్ బాబు చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, బాబు చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, బాబు చంద్రబాబు. తల్లికి వందనమన్నావయ్యో, తీసి గట్టు మీద పెట్టవయ్యో, వందన మీదని మేము అడిగితే నెంప మీద కొట్టవయ్యో. బాబు ఓయ్ బాబు, ఆహా బాబు చంద్రబాబు ఏదయ్యా మా జాబు, బాబు చంద్రబాబు. ఉచిత బస్ అన్నావు చూడు, ఆడోళ్ళు సంబరపడ్డారు నాడు. బస్సు ఏదని మేము అడిగితే రేపట్టు మాపేసినావు. బాబు ఓయ్ బాబు, ఓయ్ బాబు చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, బాబు చంద్రబాబు. రోజులు దగ్గర పడ్డాయి బాబు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు రోజులు దగ్గర పడ్డాయి, చూసుకోండి, లెక్క పెట్టుకోండి. రోజులు దగ్గర పడ్డాయి బాబు, నీ భరతం పడతారు బాబు. దొంగ పాలనకు స్వస్తి పలికి నీవు మర్యాదగా తప్పుకో బాబు. బాబు ఓయ్ బాబు, ఆహా బాబు చంద్రబాబు మాకు ఏదయ్యా జాబు, బాబు చంద్రబాబు నీ బాబుకిచ్చావో జాబు, మేము అడిగితే తంతనంటావు. నంగనాచి మాటలు ఎన్నో చెబుతూ గద్దెనెక్కి కూకున్నావు. బాబు ఓహో బాబు, అయ్ బాబు చంద్రబాబు ఏదయ్యా మా జాబు అంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా యువత ప్రశ్నిస్తూ ఉంది, మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రశ్నలే నేను పాట రూపంలో రాస్తూ ఉన్నా. మరి ప్రతి పాటని కూడా సాక్షి మీడియా సగర్వంగా చూపిస్తుంది. సాక్షి మీడియాకి సలాం. ఇది మొత్తం మీద రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు అమలు కాని నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలనే పాటగా మలిచి నేను మీ ముందుకు తీసుకొచ్చానని దేవిశ్రీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.